బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశస్సుల వల్ల మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గవ ప్రశ్న ద్వారా ఎంతోమంది ప్రముఖుల యొక్క జాతకాలని సమీపమైనటువంటి భవిష్యత్తులో చోటు చేసుకోబోయేటువంటి అంశాల గురించి కృష్ణమాచార్య ముందే చెప్పడం జరిగింది. ఇది నా గొప్పతనం ఏమి కాదు, అటువంటి విశేషవంతమైన ఖచ్చితమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులకు సంబంధించినటువంటి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా సాధ్యమైంది. ఒకవేళ నేను చెప్పినటువంటి జోష్యంలో ఏదైనా ఫలితం తేడా వస్తే అది నా యొక్క పరిజ్ఞాన లోపంగానే నేను భావిస్తాను. ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతోంది. సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ఏం జరగబోతుందో ఏమిటో నన్న ఉత్కంఠ మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు కేటీఆర్ యొక్క జాతకంలో ఒకరిదేమో బలమైనటువంటి గ్రహగతులు వచ్చినటువంటి తరుణం, మరొకరి జాతకం బలహీనమవుతున్నటువంటి తరుణంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయటానికి బీఆర్ఎస్ ప్రయత్నాన్ని కొనసాగిస్తుందా? దానికోసం అవసరమైతే సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏ ప్రాంతీయ పార్టీతోనో లేదా జాతీయ పార్టీతోనో జతకట్టే అవకాశం ఉందా? లేదా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందని వేరొక జాతీయ పార్టీలో విలీనమవుతుందన్నటువంటి మాటలు వాస్తవమేనా? అసలు ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థితిగతులు, అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? బీఆర్ఎస్ యొక్క భవితవ్యం గురించి ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్కి పూర్వనామం టీఆర్ఎస్ మీన లగ్నంలో ఈ పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి తీక్షణమైనటువంటి ఏలినాటి శని నడుస్తుంది. ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నటువంటి స్థితిగతులు మనం చూసాం. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడు. శుక్రుడు విశేషవంతమైనటువంటి శక్తి ప్రదాత అయినప్పటికీ కూడా శుక్రుడిని మనం శ్రీగ్రహంగా కూడా మనం చెబుతూ ఉంటాం. మిత్ర భేదం ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి నేతల మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలకి నచ్చక చీలికగా ఒక వర్గం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఫలితాన్ని అనుసరించి చూస్తే ఒక స్త్రీ సంబంధమైనటువంటి నేత యొక్క చాణక్యత వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, జాతీయ పార్టీలతో అవ్వచ్చు, తప్పనిసరిగా చెలిమి చేయవలసిన పరిస్థితి. కొన్ని న్యాయపరమైనటువంటి విచారణలు, చట్టపరమైనటువంటి లొసుగుల కారణంగా తప్పనిసరిగా కొంతమందితో కలిసి ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే విచిత్రవంతమైనటువంటి అంశం ఏంటంటే సమీపమైన భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి గనక అధికారయుక్తమైనటువంటి పరిస్థితికి రావాలన్నా, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఒక మహిళ కీలకమైనటువంటి నేతగా కాబోతున్నారు.
ఆవిడ తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనమవుతాయి. ప్రజల కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు. మళ్ళీ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడం ద్వారా తెలంగాణలోని ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూరగొనడంతో పాటుగా మళ్ళీ అధికారయుక్తమైనటువంటి దశలో బీఆర్ఎస్ యొక్క భవితవ్యం ఉండాలంటే మాత్రం ఆ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి మహిళా నేతే దిశానిర్దేశం అవుతుందని ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అట్లాగే కొంతమంది మిత్రులు ఇప్పుడున్న వాళ్ళు విడిపోతారు. కొత్త మిత్రులతో జతకట్టి కొత్త బలాన్ని సముపార్జన చేసుకుని సమీపమైనటువంటి భవిష్యత్తులో అధికారయుక్తమైనటువంటి పరిస్థితికి వెళ్ళడానికి ప్రయత్నాలు తప్పకుండా చేసే అవకాశం కనపడుతుంది. మరో చక్కని అంశంతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబచి. For more videos like this, subscribe Big TV channel.